పేపర్ 1కు సంబంధించి మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన విషయం ప్రకారంగా 1 నుంచి 5వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న టాపిక్స్ అంటే ఏదైతే సిలబస్ ఉందో దానికి ఎక్స్టెన్షన్ డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు చదవాలని మనకు టెట్ నోటిఫికేషన్ స్పష్టంగా మెన్షన్ చేసినారు. కాబట్టి మీరు 1 to 5 డిఫికల్టీ అప్ టు 10th క్లాస్ వరకు మీరు పేపర్ 1 కోసం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2కు సంబంధించి మనకు టెట్ నోటిఫికేషన్లో 5th, 6th, 7th, 8th క్లాసు 6th to 10th క్లాస్ వరకు సిలబస్ మెన్షన్ చేసి ఉన్నారు. 6th to 10thతో పాటుగా డిఫికల్టీ లెవెల్ ఇంటర్మీడియట్ వరకు మనకు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. సో పేపర్ 2కు సంబంధించి మీరు ఏం చదవాలంటే 6th to 10th క్లాస్ వరకు చదువుతూనే ఏవైతే ఇంటర్లింకింగ్ ఉన్న చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ కోసం మీరు ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు తరువుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది వినోద్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే సిలబస్ ప్యాటర్న్ ఒక రకంగా ఉంది, డిఫికల్టీ లెవెల్ మరొక రకంగా ఉంది. కాబట్టి పేపర్ 2 అంటే 6th, 7th, 8th బోధించేటటువంటి ఉపాధ్యాయులని మాత్రమే అంటున్నారు. కానీ డిఫికల్టీ లెవెల్ విషయానికి వచ్చేసరికల్లా మనకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అంటున్నారు. కాబట్టి కాస్త 6th, 7th, 8th మీదనే కాకుండా ఆ పాఠ్యాంశాలను ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది.